థర్డ్ ప్రెగ్నెన్సీ ఎందుకు బాయ్ కోసం ట్రై చేశారా? ఈ క్వశ్చన్ అయితే నేను ప్రెగ్నెన్సీ రివీల్ రోజే ఎక్స్పెక్ట్ చేశాను. దానికి ఇప్పుడు మీకు క్లియర్ గా నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ కి ఎందుకు ఎక్కువ గ్యాప్ ఇచ్చారు, సెకండ్ టు థర్డ్ ఎందుకు ఇంత ఎర్లీగా ప్లాన్ చేశారు? నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చెప్పేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎర్లీగా ప్లాన్ చేసాం మేము. ఈ మధ్యన అందరూ సింగిల్ కిడ్ తోనే ఆపేస్తుంటే మీరు ఎందుకు థర్డ్ కిడ్ వరకు వెళ్ళారు, అండ్ ఇప్పుడున్న ఖర్చులకి మేనేజ్ చేయగలరా? మీరు అడిగారు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా, అస్సలు ఎంగేజ్ లో మాత్రం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకండి. మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం అన్నప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. అత్తయ్య అడిగింది, పెద్దమ్మ చెప్పింది అని చెప్పేసి ప్లాన్ చేశారు అంటే మాత్రం లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సింది మీరే. హాయ్ గైస్, మొత్తానికి ప్రెగ్నెన్సీ రివీల్ అయితే చేసేసా. అండ్ చాలా మంది రియాక్షన్ వీడియో అడిగారు, రియాక్షన్ వీడియో కూడా పెట్టేసా. ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెడతాను, ఎందుకంటే లాంగ్ వీడియోస్ అందరు చూడరు కాబట్టి షార్ట్ వీడియోలో కూడా రియాక్షన్ వీడియో అయితే పెడతా. అండ్ నేను ప్రెగ్నెన్సీ రివీల్ చేయగానే చాలా మంది నాకు విషెస్ అయితే కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగారు. ఆ క్వశ్చన్స్ కి నేను ఒక ఫుల్ వీడియో ఇద్దాంలే అని చెప్పి అక్కడైతే ఆన్సర్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు. ఇప్పుడైతే 7th మంత్ ఎంటర్ అయింది అనమాట, అంటే 6 months. మీకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏం లేవా అని అడిగారు. యాక్చువల్లీ నాకు ఫస్ట్ 3 months సివియర్ నాజియా ఉండే అనమాట. అది ఎలా అంటే వర్స్ట్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనుకోండి. టోటల్ ప్రెగ్నెన్సీలో ఈవెన్ నాకు డెలివరీ కంటే కూడా నాజియా ఫేజ్ అనేది చాలా చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏం తినాలనిపించదు, ఆకలేసినా తినలేము. అండ్ మనకి ఇది అన్నము అదేమంటారు, కుక్కర్ విజిల్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆ స్మెల్కి అయితే వామిటింగ్ వచ్చినట్టు అయ్యేది. వామిటింగ్స్ అవ్వలేదు, కానీ వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ డైలీ ఉండేదన్నమాట ఫస్ట్ 3 months. అందుకే నేను నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఫస్ట్ 3 months అసలు నేను వీడియోస్ ఒక్కటి కూడా పెట్టలేదు. ఎందుకంటే అదొక సివియర్ ఏమంటారు, అదొక డిప్రెషన్ లాగా ఉంటది అనమాట. ఆ 3 months మనకి ఏం తినాలనిపించకపోవడము, అన్ని స్మెల్స్ రావడం, ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేము. అలా అలా 3 months అయితే ఫస్ట్ మనం కవర్ కావాలి. సో దాని నుంచి ఎలా బయటకు రావాలి అనేది మొత్తం రీసెర్చ్ చేసి చేసి తొందరగానే నాజియా అయితే మొత్తం తగ్గిపోయింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసా. సో అది ఎలా తగ్గించుకున్నా నాజియా, ఎందుకంటే అవి చాలా మందికి హెల్ప్ అవుతాయి. నేనే ఎన్నో వీడియోస్ చూసాను, నాకు అసలు ఎక్కడ కరెక్ట్గా ఆన్సర్స్ దొరకలేదు. సో మీకైతే నాకు ఎలా తగ్గింది, నేను ఫాస్ట్గా ఎలా తగ్గించుకున్నా నాజియా ఫీలింగ్స్, అది ఎలా ఉంటదంటే మనకి అది వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా వామిటింగ్ సైన్ల పరిస్థితి అయితే మరి దారుణము. వాళ్ళ గురించి కూడా వాళ్ళని చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. సో అవి చెప్తా నేను ఎలా నాజియా తగ్గించుకున్నా ఫస్ట్ 3 monthsలో, మళ్ళీ నార్మల్గా అన్ని ఫుడ్స్ ఎలా తినాలనిపించింది అనేది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ దానికి ఎందుకు గ్యాప్ ఇచ్చారు, సెకండ్ థర్డ్ ఎందుకు ఇంటర్లుగా ప్లాన్ చేశారు అని అడిగారు. అదే ఎందుకు అంటే బేసిక్గా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ చెప్పాను మీకు ఆల్రెడీ, చాలా ఎర్లీగా ప్లాన్ చేశాము. ఈవెన్ నేను అప్పటికి నేను ఇంకా స్టడీస్ కంటిన్యూ చేసే మూడ్లో ఉండే అనమాట. సో పాప పుట్టిన తర్వాతనే, అంటే సన్ను పుట్టిన తర్వాత నేను తర్వాత మాస్టర్స్ జాయిన్ అయ్యి మాస్టర్స్ చేసి నెక్స్ట్ జాబ్ సెర్చ్ చేసుకోవడము, దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మధ్యలో. బట్ నేను ఎప్పుడైతే మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిందో, అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత నేను డిసైడ్ అయిపోయిన ఏంటంటే అసలు ఇంత ఎర్లీగా ప్లాన్ చేయాల్సింది కాదు. అంటే అప్పుడు చెప్పేటోళ్ళు కూడా లేరు. సో అదే ప్రాబ్లం అయింది. ఏదో ఊరికే మా అత్తే అడిగింది కదా పిల్లలు కనండి అని చెప్పి అన్నారని చెప్పి కన్నాం, కానీ తర్వాత చాలా ఫేస్ చేసాము. సో మనము మెంటల్గా ఎప్పుడైతే ప్రిపేర్డ్ ఉంటామో అప్పుడు మాత్రమే కిడ్స్ ప్లాన్ చేయాలి అనేది అప్పుడు నాకు కొంచెం జ్ఞానోదయం అయింది. అందుకే సెకండ్ అయితే మేము అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు థర్డ్ దానికైతే ఏం బర్త్డేని ఏం అనిపించలేదు, చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి మళ్ళీ థర్డ్ కూడా తొందరగా ప్లాన్ చేయడం జరిగింది, అంతే. నేను ఈ ప్రెగ్నెన్సీలో ఏ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకున్నానో అదే వచ్చింది. బట్ అది అడుగుతారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అడగకూడదు. ఎందుకంటే ఈ జనరేషన్ లో పుట్టిన వాళ్ళు కూడా ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారా అని అనిపించింది. కానీ చాలా మంది అడిగారు ఏంటంటే మీరు థర్డ్ ప్రెగ్నెన్సీ బాయ్ కోసం ప్లాన్ చేశారా అని చెప్పి. సో మాకు ఎప్పుడు కూడా బాయ్ గర్ల్ అని ఇట్లాంటి డిఫరెన్సెస్ అయితే ఎప్పుడు లేవు. మేము ప్లాన్ చేయడానికి రీజన్ వచ్చేసి ఇది ఏదో మాకు ముందు 2 girls ఉన్నారు ఇప్పుడు కంపల్సరీగా బాయ్ కావాలి అనేది కాదు. నార్మల్ గానే మాకు ఎక్కువ మంది కిడ్స్ ఉంటే బాగుంటది అని అనిపించింది. అదే మెయిన్ రీజన్ తప్ప అస్సలు బాయ్ కోసం అయితే కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ 2 boys ఉన్నా కూడా మేము మళ్ళీ ట్రై చేస్తుండే. సో అది బాయ్ కోసము గర్ల్ కోసము అన్న డిఫరెన్స్ అయితే లేదు. మాకైతే అట్లా జెండర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
ఎందుకంటే మేము పడ్డ ప్రాబ్లమ్స్ అలాంటివి చాలా ఫేస్ చేశాను లైఫ్ లో. మా సన్నితోనే చాలా చాలా కష్టాలు పడ్డాము. దానిలో ఇంకా పోల్చుకుంటే ఈ జెండర్ ఇవన్నీ కాదు, మాకు మంచి హెల్దీ బేబీ పుడితే చాలు అంతే. అలాంటి ఒక ఫీలింగ్ తోనే ఉన్నాం తప్ప మాకు బాయ్ కావాలి, గర్ల్ కావాలి. బాయ్ అయితే ఏదో పెద్ద ఉద్ధరించేస్తాడు, గర్ల్ అయితే తక్కువ అని నాకు అసలు ఎప్పుడు లేదు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నాకు గర్ల్స్ అంటేనే కొంచెం ఎక్కువనే ఇష్టము బాయ్స్ కంటే కూడా. ఎందుకంటే గర్ల్స్ చాలా ఎమోషనల్ అండ్ ఎక్కువ ప్రేమ అన్ని గర్ల్స్ కే ఉంటాయి బాయ్స్ కంటే ఎక్కువ. కాబట్టి నాకు ఫస్ట్ నుండే గర్ల్స్ అంటేనే ఎక్కువ ఇష్టము. మాకైతే ఒక హెల్దీ బేబీ పుడితే చాలు, అది బాయా గర్ల్ అనేది అసలు ఆలోచించాం మేము. జస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళది ఎక్కువ ఉంటది అనమాట హడావిడి. మన ఓన్ గా మనకి ఎవరికి చాలా మంది పేరెంట్స్ కి చూస్తాను నేను, వాళ్ళకు ఉండదు ఆ ఫీలింగ్. కానీ ఆ పక్క వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్, అత్త మామలు, వీళ్ళు పుష్ చేసి చేసి మనకి అట్లా ఇంజెక్ట్ చేస్తుంటారు అనమాట, బాయ్ ఉండాలి బాయ్ ఉండాలి అని చెప్పి. బట్ నాకైతే అట్లా ఎప్పుడు లేదు. నాకు ఇద్దరు ఈక్వల్. ఈవెన్ ఎక్కువ ఈ బాయ్ పిచ్చి ఉండేది మళ్ళీ లేడీస్ కే ఉంటది. అదేంటో అర్థం కాదు. ఇప్పుడు లేడీస్ వద్దు అని అనుకుంటే ఇంకా ఎప్పుడండి లేడీస్ కి వాల్యూ అనేది వచ్చేది? ఈవెన్ ఈ టైంలో అయితే ఇంకా అసలు అలా ఎవరైనా కోరుకున్నారంటే నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లేడీసే వర్క్ చేస్తున్నారు, లేడీసే అన్ని చూసుకుంటున్నారు. ఈవెన్ ఇంకా జెంట్స్ కన్నా లేడీసే బెటర్ అన్ని విషయాల్లో, ఎమోషన్ విషయంలో అయినా, ప్రేమలు బాగా చూసుకోవడం పేరెంట్స్ ని, అండ్ జాబ్స్ చేస్తున్నారు. అన్ని చేస్తున్నప్పుడు బాయ్ అయితే ఏముంది, గర్ల్ అయితే ఏముంది. ఒకప్పుడు అంటే అప్పుడు చాలా డిఫరెంట్ ఉండేది. లేడీస్ పుడితే ఏంటంటే మనం పెళ్లిళ్ళు చేయాలి, కట్నాలు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఎవ్వరు లేరు. అయినా కూడా ఇంకా కూడా బాయ్ పిచ్చి అనేది జనాలలో ఎందుకు తగ్గట్లేదో అర్థం కావట్లేదు. ఆ క్వశ్చన్ చూడగానే నాకు అదే అనిపించింది. అసలు ఎవరైతే ఏముంది బాయ్ కోసమే ట్రై చేయడం అని ఏం లేదు. బాయ్ పుడితే ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 2 గర్ల్స్ ఉన్నారు కాబట్టి. బట్ అలా అని ఓన్లీ బాయ్ కోసమే ట్రై చేసాము అంటే అసలే కాదు. మాకు ఎక్కువ మంది కిడ్స్ ఉండాలని ఉండే, అండ్ మాకు యాక్చువల్గా 4 ఉంటే బాగుంటది అని ఉండే, కానీ 3 కిడ్స్ ప్రస్తుతానికి అయితే. సో అదనమాట. అండ్ ఒక్కొక్కరిది మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటది కాబట్టి మనం దానికి ఏం చెప్పలేము. ఇంకా మాకైతే అలా లేదు. సో మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంతకంటే క్లియర్ గా అంటే ఇంకా నేను చెప్పలేను కూడా. ఏ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ అని. సో నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోని చెప్పేది ఏంటంటే, అప్పుడు మాత్రం ప్లాన్ చేయకండి. లైక్ అంటే లైక్ 20, 21, 23 టైంలో, అట్లీస్ట్ 25 ఏజ్ వచ్చాకనే ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు మరీ అప్పుడు ప్లాన్ చేస్తే మీకు దాని మీద అసలు అవగాహన ఉండదు. అంటే ప్రెగ్నెన్సీలో అసలు ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ఏమి తెలియకుండా అంత బ్లాంక్ అయిపోయి తర్వాత అయ్యో మేము ప్రెగ్నెన్సీలు ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు హెల్ప్ ఉండి అందరు పెద్దవాళ్ళతో కలిసి ఉంటే ఓకే. బట్ ఇట్లా మాలాగా సపరేట్ అంటే మేము యుఎస్ లో ఉంటాం కాబట్టి మాకు చాలా కష్టమైంది. తర్వాత మేనేజ్ చేయడం కానీ అదంతా, ఈవెన్ చదువుకోవడము, మళ్ళీ బేబీని చూసుకోవడము, అదంతా చాలా చాలా కష్టమైంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే మనం ఎప్పుడైతే మెంటల్ గా ప్రిపేర్డ్ ఉంటామో అప్పుడే ప్లాన్ చేయాలి. ఎవరో చెప్పారు కదా, ఇప్పుడు మన అత్తయ్య అడిగింది కదా, మన పెద్దమ్మ అడిగింది కదా, మనం ప్లాన్ చేయాలి అని చేసుకుంటే లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సింది మనమే. కాబట్టి మనకి ఇది ఒక్కొక్కరి సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ ఉంటది. సో అందరూ ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. మీరు మ్యారేజ్ ఎప్పుడైనా చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ కిడ్స్ మాత్రం మీకు మెచ్యూరిటీ అనేది వచ్చింది అని మీకు అర్థమైన తర్వాతనే ప్లాన్ చేసుకోవాలి అంతే. మీదే ఇంకా కిడ్ మైండ్ ఉన్నప్పుడు కనుక మీరు కిడ్స్ ప్లాన్ చేశారనుకోండి, టూ మచ్ ఫ్రస్ట్రేషన్ కి లోన్ అయ్యి అదొక పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తుంది కిడ్స్ ని పెంచడం అనేది. అండ్ ప్రీవియస్ 2 ప్రెగ్నెన్సీస్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా సిమ్టమ్స్ లో అని అడిగారు. సో నాకైతే అసలు ఏ సిమ్టమ్స్ లో డిఫరెన్స్ లేదు. చాలా మంది అదే అన్నారు, ఫస్ట్ ది సెకండ్ ది అన్ని డిఫరెంట్. సో ఫస్ట్ సార్ నాజియా ఉన్నంత మాత్రం సెకండ్ థర్డ్ ఉండదు అని. బట్ నాకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ సార్ ఎలా ఉందో సెకండ్ సార్ ఎలా ఉందో థర్డ్ టైం కూడా అలానే ఉంది. కాకపోతే థర్డ్ టైం కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి ఇప్పుడు మనకి మొత్తం ఏం పట్టించుకోనప్పటికీ అండ్ మనము దీన్ని ఏదైనా ఇలా తగ్గించుకోవాలి అనేది కొన్ని సొల్యూషన్స్ తెలిసినప్పుడు డిఫరెంట్ ఉంటది కదా, అలా అయితే డిఫరెంట్ ఉంది. బట్ బాడీలో వచ్చే సిమ్టమ్స్ కానీ అవన్నీ ఎవ్రీథింగ్ సేమే ఉంది. నాకు 3 times నాజియా వచ్చింది, 3 times 3 months తర్వాత తగ్గిపోయింది. సో ఎవ్రీథింగ్ సేమ్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ మధ్యన అందరూ సింగిల్ కిడ్ తోనే ఆపేస్తుంటే మీరు ఎందుకు థర్డ్ కిడ్ వరకు వెళ్ళారు, అండ్ ఇప్పుడున్న ఖర్చులకి మేనేజ్ చేయగలరా అని అడిగారు. సో నేనేదో సవ్య సమాజానికి మెసేజ్ ఇద్దామని ఇలాంటివన్నీ చేద్దామని మేము థర్డ్ కిడ్ ప్లాన్ చేసాము అని చెప్పలేదు. బేసిక్ గా మా పర్సనల్ లైఫ్ లో మాకు ఎక్కువ కిడ్స్ అనేది ఇంపార్టెంట్ అని మేము రియలైజ్ అయ్యాం కాబట్టి కంటున్నాము. అండ్ మన పెంచడం
గురించి ఆలోచిస్తే మనం పెంచగలుగుతాము అని మనకు తెలిసినప్పుడే కదా ఎక్కువ మంది పిల్లల్ని ప్లాన్ చేస్తాము. సో మన వల్ల కాదు అనుకున్నప్పుడు సింగిల్ కిడ్కే ఆపేస్తుండేనేమో. బట్ మేము పెంచగలమని నమ్మకం మాకు ఉంది కాబట్టి అన్ని ఆలోచించుకున్న తర్వాతనే మేము థర్డ్ కిడ్ ప్లాన్ చేసుకున్నాము. సో మమ్మల్ని యూస్ ఏదో అందరిని ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పడానికి కాదు, కానీ ఫ్యూచర్ లో ఏమవుతుందంటే నెక్స్ట్ అందరు ఇట్లా సింగిల్ కిడ్ అని ప్లాన్ చేసుకుంటూ పోతే మళ్ళీ తర్వాత మనకి ఫ్యామిలీలో ఎక్కువ మంది కిడ్స్ ఉంటేనే అది మనకి ఒక అసర్ట్ లాగా అనమాట. సో తక్కువ మంది కిడ్స్ ఉండి వాళ్ళకి లోన్లీనెస్ ఇచ్చి అవన్నీ ఎందుకు, ఒక్కరే కిడ్ ఉన్న వాళ్ళకి ఇద్దరు కిడ్స్ ముగ్గురు కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు పెరిగే విధానంలో కానీ ఎవ్రీవేర్. మీరు ఎక్కడైనా సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళని అడుక్కోండి, వాళ్ళే చెప్తారు మీకు వాళ్ళు ఎంత లోన్లీనెస్ గా పెరిగి ఉంటారు లైఫ్ లో, అండ్ సిబ్లింగ్ లేకపోతే ఎంత కష్టంగా ఉంటది జీవితంలో అనేది వాళ్ళకి తెలుసు. సో అట్లాంటివి ఉండొద్దు అని చెప్పి మేము ముగ్గురు కిడ్స్ ని అయితే ప్లాన్ చేసాము. అండ్ పెంచగలగడము అని అంటే ఇంకా అంతా ఉంటేనే కదా ఎవరైనా ప్లాన్ చేస్తారు. సో మాకైతే ఆ విషయంలో క్లారిటీ ఉంది. సో మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ప్లాన్ చేయగలిగితే మీరు కూడా 2 or 3 కిడ్స్ కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. సింగిల్ కిడ్డే ప్లాన్ చేశారు అంటే మాత్రం డెఫినెట్ గా లైఫ్ లో ఏదో ఒక టైంలో రిగ్రెట్ ఫీల్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, మీరు వాళ్ళతో పర్సనల్ కూర్చొని మాట్లాడితే కూడా మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత లోన్లీ ఉన్నారు అని చెప్పి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్ ఉంటున్నారు కాబట్టి అసలు వాళ్ళతో టైం మొత్తమే స్పెండ్ చేయరు. పాతప్పుడైనా అట్లీస్ట్ ఓకే కొంచెం మదర్ ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం అంత లోన్లీనెస్ ఉండదేమో. ఇప్పుడైతే 100% ఇంకా కంపల్సరీగా ఈ టైంలోనే అందరూ 2 or 3 కిడ్స్ కంపల్సరీగా అనాలి. సింగిల్ కిడ్కి ఆపేయడము అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో అండ్ ఇదైతే నా సజెషన్. బట్ మీ ఇష్టం, మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడగచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు కదా చాలా మంది, సో ఇన్స్టాగ్రామ్కి వచ్చాయని మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.